హలో ఆల్ హాయ్! ఈరోజు నేను వెనిలా స్పాంజ్ కేక్ చేశాను. ఎలా అయితే మనకి బేకరీలో దొరుకుతుందో సేమ్ అలానే టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా అలానే వచ్చింది. ఈ కేక్ రెసిపీ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చూడండి. ఏదైతే మనం రెసిపీ డౌట్‌గా మనము స్టార్ట్ చేసి ఎలా వస్తుందో ఫైనల్ అవుట్‌పుట్ అని కొంచెం టెన్షన్‌తో స్టార్ట్ చేసి ఎండ్ అయ్యే వరకు అదే టెన్షన్ కంటిన్యూ అయ్యాక ఎట్ లాస్ట్ ఆ రెసిపీ హిట్ అయితే మాత్రం చెప్పలేని ఆనందం, పట్టలేనంత సంతోషం ఉంటుంది. సో, ఈరోజు నేను చేసిన ఈ వెనిలా స్పాంజ్ కేక్ కూడా అంతే హిట్ అయింది కాబట్టి, అంతే సంతోషంతో ఉన్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఎంత స్పాంజీగా వచ్చిందో మీకు ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. అండ్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఏం లేదండి, సింపుల్ రెసిపీ. ఎలాంటి కొలతలు వాడలేదు, ఎలాంటి మెజర్మెంట్స్ వాడలేదు. యాజ్ పర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్స్ చేసుకున్నాను అంతే. ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఇలా వచ్చింది చూడండి. ఈసారి ఖచ్చితంగా మైదానే ప్రిఫర్ చేశాను స్పాంజ్ కేక్కి. కొన్ని పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా అవే యూస్ చేయాలి. అలా అయితేనే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగొస్తుంది. నేను చేసిన ఈ వెనిలా స్పాంజ్ కేక్ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.